హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమేశ్రీ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేశ్రీ. ఈరోజు వీడియోలో సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాము. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ప్రీవియస్గా సీటెట్ అండ్ టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కాబట్టి మనకు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్కి వచ్చినట్టయితే, ద టర్మ్ ఈజ్ మోర్ యాప్ట్ టు డిస్క్రైబ్ ద చేంజెస్ ఇన్ బోత్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఈజ్. ఒక వ్యక్తి ఆకృతి మరియు పనితీరు రెండిట్లోనూ వచ్చే మార్పులను వివరించడానికి సముచితమైన పదము. ఇక్కడ స్ట్రక్చర్, ఫంక్షనింగ్, ఆకృతి, పనితీరు రెండింటినీ వివరించడానికి ఒకటే పదాన్ని చూస్ చేసుకోమంటున్నారు. అది పెరుగుదలనా వికాసమా అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి పెరుగుదల అనేది ఇంటర్నల్గా వికాసంలో ఒక పార్ట్ కాబట్టి డెవలప్మెంట్, వికాసం అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే వికాసంలో మనకి ఆకృతి, పనితీరు రెండు మనకి వికాసంలో కనిపిస్తాయి కాబట్టి. సో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్కి వచ్చినట్టయితే, వనజ అబ్జర్వ్ దట్ హర్ యంగర్ granddaughter is little late in physical task as compared to her older granddaughter and started to think about it. The principle of growth and development that can clear her doubt is. వనజ అనే అమ్మాయి ఉంది. తన చిన్న మనవరాలు తన పెద్ద మనవరాలి కంటే శారీరక కృత్యాలలో కొంచెం ఆలస్యంగా కనిపిస్తుందని గమనించి దాని గురించి ఆలోచించడం ప్రారంభించింది. ఆమె సందేహాన్ని నివృత్తి చేయగల పెరుగుదల మరియు వికాస సూత్రం అని అడిగారు. సో ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన క్వశ్చన్. ఇందులో మనకి ఏ ఆప్షన్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందో చూడాలి. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని చూసుకుందాము. ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ, వికాసం అనేది నిరంతరం సాగుతూ ఉంటుంది అనేది ఆప్షన్. సో ఇక్కడ మనకి వికాసము కంటిన్యూస్గా అవుతుందా లేదా అనేది ఆప్షన్ కాదు. సో సెకండ్ ఆప్షన్కి వచ్చినట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని కంపేర్ చేస్తున్నారు. ఒకరు నైపుణ్యాన్ని ఎక్కువగా కనబరుస్తున్నారని, ఒకరు తక్కువగా కనబరుస్తున్నారని. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది ఉంది పెద్ద మనవరాలకి అండ్ చిన్న మనవరాలకి. సో ఇక్కడ మనకి ఏ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది వచ్చేస్తుందంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మనకు రాంగ్ ఆన్సర్స్ని కూడా మనం చెక్ చేసుకున్నట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్, ఇక్కడ మన ఇంటర్ రిలేషన్ ఇద్దరికి మధ్య ఇంటర్ రిలేషన్ సంబంధ సూత్రం ఏమైనా ఉందా, లేదు. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఏకీకరణ సూత్రం, అంటే ఇద్దరు ఏకీకరించి చేయట్లేదు కాబట్టి మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఎందుకంటే ఇద్దరిలో ఇండివిజువల్గా వైయక్తిక భేదాలు ఉంటాయి, అందువల్లనే ఇద్దరు కొంచెం తక్కువగా అండ్ కొంచెం ఎక్కువగా నైపుణ్యాన్ని కనబరుస్తున్నారు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో ఒక వ్యక్తి యొక్క శారీరక పెరుగుదల, వికాసాలను ప్రభావితం చేసే కారకాలను గుర్తించండి అని అడుగుతున్నారు. మనకి పెరుగుదల అండ్ వికాసం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని ప్రభావితం చేసే ఫ్యాక్టర్స్ అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూసినట్టయితే, గర్భధారణ సమయంలో వారసత్వంగా వచ్చే లక్షణాంశాలు, అంటే మనకి హెరిడిటరీ అంటే వారసత్వంగా వచ్చేటివి మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని ప్రభావితం చేస్తాయి, కంపల్సరీగా చేస్తాయి. నార్మల్ ఆర్ అబ్నార్మల్ డెలివరీ, సాధారణ లేదా అసాధారణ ప్రసవాలు, అది కూడా మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్కి కంపల్సరీగా అది ఒకటి ఫ్యాక్టర్ అనేది అవుతుంది. తగినంత లేదా సరిపోని విశ్రాంతి మరియు నిద్ర, అడిక్వేట్ ఆర్ ఇన్అడిక్వేట్ రెస్ట్ అండ్ స్లీప్, కంపల్సరీగా నిద్ర అనేది, విశ్రాంతి అనేది గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కంపల్సరీగా ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ ఫోర్త్ ఆప్షన్కి వచ్చినట్టయితే, పుట్టిన తర్వాత బిడ్డకు అందుకున్న పోషకాహారం, మనకి న్యూట్రిషన్ అనేది కూడా గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా కీలకమైన పాత్ర. సో ఎందుకంటే న్యూట్రిషన్ లేకపోతే ఫిజికల్ గ్రోత్ అనేది కంపల్సరీగా ఉండదు కాబట్టి పుట్టిన తర్వాత బిడ్డకు అందుకున్న పోషకాహారం కూడా మనకు వన్ అమాంగ్ ద ఫ్యాక్టర్ ఆఫ్
గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ అనేవి కరెక్టే కాబట్టి ABCD అన్ని ఆప్షన్స్ అనేవి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ లేట్ చైల్డ్హుడ్. క్రింది వాటిలో ఒకటి ఉత్తర బాల్యదశ లక్షణం కాదు అని అడుగుతున్నారు. ఇక్కడ లక్షణం ఏంటి అని అడగట్లేదు, లక్షణం కానిది అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్స్కి వచ్చినట్టయితే ర్యాపిడ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, వేగవంతమైన ప్రజ్ఞానాత్మక వికాసం. మనకి లేట్ చైల్డ్హుడ్లో ఉత్తర బాల్య దశలో కంపల్సరీగా మనకి ఇంటెలెక్చువల్ మైండ్ డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. అంటే మనకి ఇది ఉత్తర బాల్య దశకి సంబంధించిన అంశమే కాబట్టి మనకి కానిది అడుగుతున్నారు కాబట్టి ఇది కాదు. అండ్ సెకండ్ ఆప్షన్కి వచ్చినట్టయితే సామాజిక ధర్మాల వికాసం, డెవలప్మెంట్ ఆఫ్ సోషల్ వర్చ్యూస్, అంటే సాంఘీకరణ సామాజికమైన ధర్మాల గురించి తెలుసుకోవడం అనేది కంపల్సరీగా లేట్ చైల్డ్హుడ్ ఉత్తర బాల్య దశలో ఉంటుంది. అండ్ థర్డ్ ఆప్షన్కి వచ్చినట్టయితే వికాసం నిరంతరంగా మరియు ఏకరీతిగా ఉండదు. ఇక్కడ మనకి వికాసం డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది అండ్ యూనిఫామ్గా కూడా ఉంటుంది, కానీ ఇక్కడ మనకి ఉండదు అని చెప్తున్నారు కాబట్టి ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్కి వచ్చినట్టయితే భావోద్వేగాలపై నియంత్రణను కలిగి ఉండడం. లేట్ చైల్డ్హుడ్లో ఉత్తర బాల్య దశలో వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చినట్టయితే థర్డ్ ఆప్షన్, డెవలప్మెంట్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అండ్ యూనిఫామ్ అనేది రాంగ్. అంటే మనకి లేట్ చైల్డ్హుడ్లో ఉత్తర బాల్య దశలో వికాసం అనేది నిరంతరంగా మరియు ఏకరీతిగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినట్టయితే వెన్ దివి రిటర్న్స్ టు హోమ్ ఫ్రమ్ స్కూల్ డైలీ హర్ గ్రాండ్ మదర్ రిసీవ్స్ హర్. దివి డైలీ డిమాండ్స్ హర్ గ్రాండ్ మదర్ టు గివ్ సమ్ స్నాక్స్ ఆఫ్ హర్ చాయిస్ టు ఫ్రెష్ అప్ అండ్ డూ హోంవర్క్. దివి ఈజ్ ఇన్ దిస్ స్టేజ్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అకార్డింగ్ టు కోల్బర్గ్. సో కోల్బర్గ్ యొక్క నైతిక విలువల గురించి అడుగుతున్న క్వశ్చను. తెలుగులో చూసుకున్నట్టయితే దివి రోజు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె అమ్మమ్మ ఆమెకు స్వాగతిస్తుంది. దివి రోజు తన అమ్మమ్మను ఫ్రెష్ అవ్వడానికి మరియు హోంవర్క్ చేయడానికి తనకు నచ్చిన చిరుతిండిని అంటే స్నాక్ని ఇవ్వమని అడుగుతుంది. కోల్బర్గ్ ప్రకారం దివి ఈ నైతిక వికాస దశలో ఉంది. సో మనకి దివి యొక్క నైతిక వికాస దశ అనేది అడుగుతున్నారు. ఇక్కడ మనకు కోల్బర్గ్లో ఇచ్చినటువంటి స్టేజెస్లో మనకి దివి అనే అమ్మాయి ఇక్కడ తనకి గిఫ్ట్ లాగా అంటే స్నాక్స్ ఇవ్వమని డిమాండ్ చేస్తుంది. అంటే మనకి అక్కడ స్టేజ్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. స్టేజ్ 2 ఆఫ్ కోల్బర్గ్ ఏంటంటే గివింగ్ రివార్డ్స్ అండ్ అవార్డ్స్. సో మనకి బహుమతులు ఇవ్వడం అనేది కోల్బర్గ్ యొక్క సెకండ్ దశలో ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ సెకండ్ స్టేజ్ అనేది కరెక్ట్ ఆప్షన్. Individual differences among us always follow the pattern of a normal curve. Therefore, the percentage of people who fall within one standard deviation from the mean on any attribute of personality is about. మనలో వైయక్తిక భేదాలు ఎల్లప్పుడూ సాధారణ వక్రరేఖ నమూనాను అనుసరిస్తాయి కాబట్టి మూర్తిమత్వం ఏదైనా లక్షణంలో సగటు నుండి ఒక ప్రామాణిక విచలనం లోపల ఉన్న వ్యక్తుల శాతం సుమారు ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్కి వచ్చినట్టయితే 68%, 34%, 95%, 18%. సో మనకి ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే 68% అనేది ఉంటుంది. వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హ్యాబిట్. కింది వాటిలో ఒకటి అలవాటు యొక్క లక్షణం కాదు అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు ఈ లక్షణం కానిది మనము ఆన్సర్ పికప్ చేయాలి. సో ఆప్షన్స్కి వచ్చినట్టయితే హ్యాబిట్ బ్రింగ్స్ యాక్యురసీ, అలవాటు ఖచ్చితత్వాన్ని తెస్తుంది. కంపల్సరీగా హ్యాబిట్ అనేది మనకి ఒక ఖచ్చితత్వాన్ని యాక్యురసీని తెస్తుంది కాబట్టి ఇది సరైనదే. అలవాట్లు అనేవి నేర్చుకున్న స్వభావాలు, మనకి హ్యాబిట్స్ అనేవి మనకి ఇన్బిల్ట్గా రావు. సో మనం వాటిని అక్వైర్ చేసుకుంటాము. సో ఇది కూడా కరెక్టే. అండ్ థర్డ్ ఆప్షన్కి వచ్చినట్టయితే
అలవాటైన చర్యలు సులభంగా నిర్వహించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెయింటింగ్ చేయడం ఒక హ్యాబిట్ అనుకోండి. సో ఆ హ్యాబిట్ ఉన్నందువలన మనము పెయింటింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు మనము పెయింటింగ్ని కంపల్సరీగా సులభంగా ఈజీగా చేయగలుగుతాము. సో హ్యాబిచువల్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ విత్ ఈజ్ అనేది కూడా కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్కి వచ్చినట్టయితే హ్యాబిట్స్ ఆర్ వెరీ ఈజీ టు చేంజ్. మన అలవాట్లను మార్చుకోవడం చాలా సులభం. ఒకసారి మనకి ఏదైనా అలవాటు అయిందంటే దాన్ని మార్చుకోవడం అనేది చాలా కష్టము. సో ఈ ఆప్షన్కి వచ్చినట్టయితే అది చాలా సులభం అని అంటున్నారు. సో మనకి ఇక్కడ హ్యాబిట్ అలవాటు యొక్క లక్షణం కానిది చేయాలి కాబట్టి మనకి ఇక్కడ 4th ఆప్షన్ అలవాట్లను మార్చుకోవడం చాలా సులభం కాదు, అలవాట్లను మార్చుకోవడం చాలా కష్టం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని CDP చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.